హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చికెన్ ఆలు కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ అయితే బాగా కడిగి పెట్టుకున్నాను, ఉప్పేసి బాగా పిండి గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు మామూలుగా ఉల్లిపాయలు వేగేటప్పుడు చికెన్ వేసేస్తాం కదా, కుర్మాకైతే ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. 2 స్పూన్లు కారం, 1 స్పూను చిన్న స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు వెల్లుల్లి, 1 స్పూను ఉప్పు. దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను. కుర్మాకి కంపల్సరీ పెరుగు ఉండాలి. ఇవి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి పక్కన పెట్టుకొని బంగాళదుంపలు, ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను. ఇది ఈలోపు మొత్తం మసాలా పడుతుంది, దీనికి ఉప్పు కారం మొత్తం పడుతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఉజ్జాయింపుగా కొంచెం తీసుకున్నాను. అదే ప్యాకెట్లు తీసుకోవాలంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కాసేపు బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటా అయితే మిక్సీ వేసుకొని ప్యూరీ చేసుకుంటాను. ఇది కలిపి పెట్టాను కదా, తర్వాత వేస్తాను. ముందుగా ఉల్లిపాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. కర్రీ ఉడికితే అయిపోయినట్టే. చికెన్ త్వరగా ఉడికిపోయింది కదా, స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడు కర్రీ పొయ్యి మీద పెడతాను. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. కడాయి పెట్టుకున్నాను. ఒక యాలక్కాయ, 4 లవంగాలు, చిన్న చెక్క ముక్క, కొంచెం కస్తూరి మేతి ఫ్రెండ్స్. ఈ ఏగుతుండగా ఉల్లిపాయ వేసేసుకుందాం. చిటపడమన్నాక ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. కొంచెం కల్లుప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు సాల్ట్ కలిపాం కదా ముక్కకు పట్టినట్టు. ఈ కూర వరకు కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకుందాం. చూసారుగా, ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను. చికెన్ వేసేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మామూలుగా ఉండే చికెన్ అయితే అలాగే డైరెక్ట్గా కడిగి వేసేయచ్చు. ఇది కుర్మా కాబట్టి ముందే కలుపుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. పచ్చివాసన పోయిన దాకా మూత పెట్టుకున్న తర్వాత టమాటా ప్యూరీ, బంగాళదుంపలు అన్నీ వేసుకున్నాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా దగ్గరగా ఉడికిపోయింది. మసాలా మొత్తం ముక్కకు పట్టింది. ఇలాగ దగ్గరికి నీటి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత బంగాళదుంపలు వేసేద్దాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాయి. ఎందుకంటే 3 వంతులు చికెన్ ఉడికిపోయింది. బంగాళదుంప ఊరికి మగ్గిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈ కేజీలో వేసుకోవాలి. ఈ చిన్న దుంపలు కాబట్టి ఈ సైజు వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ పెద్ద దుంపలు అయితే ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాను, ఎందుకంటే అలాగా మా అమ్మగారు అలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేవాళ్ళు. మేము కొద్ది గిల్లుకుంటూ తినేవాళ్ళం ఫ్రెండ్స్. అది అలవాటు అయిపోయింది. నేను కూడా అలాగే కట్ చేస్తాను. కలుపుకున్న తర్వాత 3 అయితే టమాటాలు ప్యూరీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా కలిపేసుకున్నాం. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందాక చికెన్ కలుపుకొని పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని కడిగి దీంట్లో పోసేసుకున్నాం ఫ్రెండ్స్. దగ్గరికి ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది ముక్క. తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంత త్వరగా అయిపోయింది కదా ఇది చికెన్. ఇది బాయిలర్ కాదు కాబట్టి త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. గిన్నెలో కొద్ది నీళ్ళు పోసుకున్నాను. ఆ నీళ్ళు అయితే పోసేస్తాను.
ఆ నీళ్ళు అయితే మిక్సీలో వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా కూడా పట్టాను కదా, అందుకని ఆ మిక్సీలో వేసేసుకున్నాను ఆ నీళ్ళు. దేన్ని వేస్ట్గా పోనీయకూడదు ఫ్రెండ్స్. మా అమ్మగారు అంటూ ఉండేది అలాగా, లాస్ట్లో ఉన్నదే మంచి టేస్ట్గా ఉంటుంది, అన్నమైనా సరే అయిపోయిందాక తినాలి అని. కొంచెం కొంచెం వదిలేసి లేచిపోతారు, అలా చేయకూడదు. పంట పండించేటప్పుడు రైతులు ఎంత కష్టపడితే మనకు మెప్పు వస్తుంది, అది చాలా జాగ్రత్తగా ముందు అన్నానికే మర్యాద ఇవ్వాలి. ఎక్కువ పెట్టుకోకూడదు, పారేయకూడదు. పాడైపోయినా కానీ కళ్ళకు అద్దుకొని తినాలని చెప్తూ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడేమో కొద్దిగా ఇదైనా కానీ పారేస్తూ ఉంటాము, కానీ దాని విలువ తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుంటాను. నూనె పైకి వచ్చిన దాకా ఉడకాలి, అప్పుడు కూర అయిపోయినట్టే. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారుగా, ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇలాగ కొద్దిగా ఉడికింది కాబట్టి 3 వంతులు ఉడికింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు కొద్ది మసాలా వేసేసుకుందాం. మసాలా వేసి మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత చూసి కొత్తిమీర జరుపుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూసారా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది, కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చికెన్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్లోకైనా, కొబ్బరి అన్నంకైనా, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మసాలా వేసాను కదా, కొబ్బరి పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చేసింది అయిపోయింది కాబట్టి, బయట చాలా వర్షం పడుతుంది, అందుకే నేను చేయలేదు ఫ్రెండ్స్. తీసుకొచ్చి చేయాలన్నా కానీ కిందకి వెళ్ళటానికి లేదు, బాగా వర్షం పడుతుంది, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే వండేసాను ఫ్రెండ్స్. పిల్లలు వెళ్ళినప్పుడు చెప్పినా బాగుండేది, పిల్లలు వెళ్ళినప్పుడు నాకు అయితే గుర్తు రాలేదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఇలా సంగతి నాన్న అన్నాం అనుకో, బాగానే ఉంటుంది మమ్మీ, అలా ఉన్నా బాగానే ఉంటుంది, కొబ్బరి లేకపోతే ఏమైంది, అందరూ వాడరు కదా. నాకైతే టమాటా కొబ్బరి ఇవి బాగా అలవాటు ఫ్రెండ్స్. ఒక నిమిషం మూత పెట్టేసి ఆపేసుకుందాం. మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి కూడా మసాలా వేసేటప్పుడు వేసేయండి ఫ్రెండ్స్. ఒక నిమిషం అయిపోయింది ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. కొబ్బరి పొడి లేకపోయినా పర్వాలేదని ఎందుకన్నానంటే, నేను గరం మసాలా పట్టేటప్పుడే జీడిపప్పు అవి వేసి పడతాను ఫ్రెండ్స్. కొబ్బరితో పని లేదు, కాకపోతే అలవాటు అయింది కాబట్టి వేస్తాను. జీడిపప్పు, గసగసాలు అన్నీ వేసి పడతాను కాబట్టి కొబ్బరితో పని లేదు. మసాలా దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారుగా, ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. పిల్లలకైతే డైలీ పెట్టినా తింటారు. నాకైతే చికెన్ అంటే ఇష్టం ఉండదని మీకు తెలుసు, పిల్లల కోసం వండుతాను. నాకు ఇష్టమైనవి వండుకున్నప్పుడు మాత్రం పిల్లలు నువ్వు తిను మమ్మీ అంటారు. నీకు ఇష్టం కాబట్టి నువ్వు తిను, మేము ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అంటారు ఫ్రెండ్స్. చూసారుగా, అయిపోయింది. కూర కూడా ఇలాగ చిక్కగా గ్రేవీ లాగా ఉంటే అన్నంకి, చపాతీకి, సంగటికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. ఆపేసినా కానీ కొంచెం స్టవ్ అయితే ఆపేసాను, అయినా ఉడుకుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కళాయి వేడి వేడి అన్నం, బంగాళదుంప చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నా ఫ్రెండ్స్, వేడి వేడిగా రైసు, బంగాళదుంప చికెన్ కర్రీ ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుంటే తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో, మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్.